అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి WCDA అండ్ SCs డిపార్ట్మెంట్ అంటే ఉమెన్స్ డెవలప్మెంట్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ అథారిటీ వారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని మినీ అంగన్వాడీలని మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయాలనుకున్నారు. మొత్తం రాష్ట్రంలో ఉండే 4687 మినీ అంగన్వాడీలని మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడేషన్ చేయించిన కారణం చేత ఈ 4687 అంగన్వాడీలకి హెల్పర్స్ 4687 హెల్పర్స్ అనేవి అవసరమే ఉన్నాయి. కాబట్టి దాని కొరకు ప్రభుత్వం వారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ హెల్పర్స్ ఉద్యోగానికి SSC పాస్ అయితే చాలు, వారు అర్హులు. ఈ అంగన్వాడీ హెల్పర్స్ లేదా ఆయా పోస్టులకు అర్హతలు: ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే కంపల్సరీగా మనం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే వివాహితులు అయి ఉండాలి, స్థానికులు అయి ఉండాలి. అంగన్వాడీ కేంద్రం ఎక్కడైతే ఉంటుందో అదే ఊరిలో ఉండాలి. జూలై 1, 2025 నాటికి దరఖాస్తు చేసేటువంటి అభ్యర్థుల యొక్క వయస్సు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపల ఉండాలి. SC మరియు ST ప్రాంతంలో ఉండే SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరాలు నిండిన వారు కానీ 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే. అంగన్వాడీ కార్యకర్త లేదా అంగన్వాడీ SC మరియు ST హ్యాబిటేషన్ నందు SC మరియు ST అభ్యర్థులు మాత్రమే అర్హులు అనమాట. అక్కడ SC ST వారికి మాత్రమే ఇస్తారు. వీరికి గౌరవ వేతనం అంగన్వాడీ కార్యకర్తకి 11,500 రూపాయలు నెలకి, మినీ అంగన్వాడీ కార్యకర్తకి 7,000 రూపాయలు ఉంటుంది. అదే హెల్పర్స్కి అయితే 7,000 రూపాయలు ఉంటుంది. ఈ హెల్పర్స్ పోస్టుల కోసం అప్లై చేయడానికి అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు క్యాస్ట్ సర్టిఫికేటు, నేటివ్ సర్టిఫికేటు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, 10th క్లాస్ మార్క్స్ మెమో, ఆధారు, PH కోటా ఉంటే PH సర్టిఫికేట్ సంబంధించినవన్నీ కూడాను గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించి జిరాక్స్ అనేవి జతపరచాలి. అభ్యర్థులు ఎవరైనా సరే కంపల్సరీగా 10th క్లాస్ పాస్ అయి ఉంటే ఓపెన్ స్కూల్ నుండి ఆ TC స్టడీ సర్టిఫికేట్లు కూడా జతపరచాలి. క్యాస్ట్ అలాగే నేటివ్ సంబంధించినటువంటి తహసీల్దార్ సంతకంతో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అనేవి జతపరచాలి.